a superhero. పిక్సెల్ ల్యాబ్ అనే అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అలా వస్తుంది. వచ్చగా టెక్స్ట్ మీద ట్యాప్ చేసి ఇక్కడ ఎడిట్ మీద ఇక్కడ ఎడిట్ సింబల్ ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగా లిరిక్ రాసుకుంటుంది. మనం లిరిక్ రాసుకోవచ్చు. సాంగ్ గుర్తుండదు కదా ఫ్రెండ్స్, నేను ఇందులో కాపీ చేసాను ఫ్రెండ్స్. నేను క్రోమ్లో ఈ కాపీ చేసుకున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా కాపీ చేసుకోండి. సరిపోయింది ఫ్రెండ్స్ మనకు ఇప్పుడు ఎలాగా. ఓకే మీద ట్యాప్ ఇచ్చాను ఫ్రెండ్స్. ట్యాప్ ఇచ్చేసి కరెక్ట్గా మధ్యలో పెట్టుకున్నాం. మధ్యలో పెట్టుకున్నాక ఏ అని ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద ట్యాప్ చేసి ఇక్కడ ఫాంట్ అని ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకోటి ఫ్రెండ్స్ ఏబీ ఫాంట్ అని ఉంది, దాని మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ట్యాప్ చేసాక ఇక్కడ నేను మీకు ఇష్టం వచ్చిన ఫాంట్ సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. నేను నాకు ఇష్టం వచ్చిన ఫాంట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. నేను ఈ ఫాంట్ సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. కొంచెం సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తాను. ఇక్కడ టీటీ అని ఉంది కదా సైజ్ అని, దాని మీద కొంచెం ట్యాప్ అని ఫ్రెండ్స్. కరెక్ట్గా ఒక 54లో పడేసుకోండి, బాగుంటుంది. ఇక్కడ ఒక ట్యాప్ ఇచ్చాను. ట్యాప్ ఇచ్చేసాక కలర్ అన్న పెట్టుకోవాలంటే పెట్టుకుంటున్నాం. ఇంకోటి ఫ్రెండ్స్ కలర్ అని పెట్టుకుంటారు ఫ్రెండ్స్, ఎందుకంటే మళ్ళీ ఇది బ్లెండింగ్లో పెడితే బాగా రాదు ఫ్రెండ్స్. కాబట్టి ఇలా ఉంచండి. ఇలా ఉంచగా ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసి న్యూ టెక్స్ట్ అని ఉంటుంది ఫ్రెండ్స్, అది తీసుకోండి. తీసుకున్నాక కరెక్ట్గా దీని కింద పెట్టుకోండి. మళ్ళీ ఎడిట్ సింబల్ మీద నొక్కండి, పెన్సిల్ సింబల్ మీద నొక్కాక మొత్తం కొంచెం స్పేస్ అవ్వండి. స్పేస్ ఇచ్చాక ఇదేంటి పైన కదా ఫ్రెండ్స్, దాని తర్వాత కొంచెం స్పేస్ ఇవ్వండి. లిరిక్ బాగా కనబడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ వచ్చేసింది, తీసేద్దాం ఇది. దాని మీద నొక్కండి. దాని మీద నొక్కాక ఇక్కడ ఓకే ఉంటుంది. ఓకే మీద నొక్కండి ఫ్రెండ్స్. ఓకే మీద నొక్కాక మళ్ళీ ఇందులోకి వెళ్ళాం ఫ్రెండ్స్. ఇందులోకి వెళ్ళి మీకు ఇష్టం వచ్చిన ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇదే ఫాంట్ కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను మీకు కామెంట్లో పిన్ చేస్తాను. ఇది బాగుంది ఫ్రెండ్స్, ఇది బాగుంది కదా. ఇప్పుడు కొంచెం పైకి పెట్టుకోవచ్చు. కొంచెం సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఒక టీ అని ఉంది కదా ఫ్రెండ్స్, సరిపోయింది ఫ్రెండ్స్. కరెక్ట్గా 40లో పెట్టేసుకున్నాం. పెట్టేసుకున్నాక ఇక్కడ ఇది ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ ట్రాన్స్పరెంట్ తీసుకోండి. బ్యాక్గ్రౌండ్ ట్రాన్స్పరెంట్ తీసుకున్నాక అక్కడ మెమరీ కార్డ్ సింబల్ ఉంది కదా, దాని మీద నొక్కి సేవ్ ఇజ్ మీద నొక్కండి ఫ్రెండ్స్. సేవ్ మీద నొక్కేసాక ఇక్కడ ఆల్ట్రాలో పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఆల్ట్రాలో పెట్టేసుకుని సేవ్ టు గ్యాలరీ అని కొట్టండి ఫ్రెండ్స్. ఇమేజ్ సేవ్ అయిపోయింది ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో లిరిక్ యాడ్ చేసుకోవాలంటే మళ్ళీ ఇక్కడ పెన్సిల్ ఏమో ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ట్యాప్ చేసిన తర్వాత దీన్ని మొత్తం రెస్ట్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఏంటి ఫ్రెండ్స్, 4.10 నేర్పినలో కదా ఫ్రెండ్స్, కరెక్ట్గా పెట్టుకోండి ఫ్రెండ్స్. దాని మీద ఇచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ కూడా ఓకే అని కొట్టండి. ఇది కరెక్ట్గా సరిపోతుంది ఫ్రెండ్స్. ఇది ఇచ్చేయండి అంత అక్కడదే ఫ్రెండ్స్. చూసారు కదా, ఇక్కడ మళ్ళీ మెమరీ కార్డ్ సింబల్ కొంచెం కొత్తగా మధ్యలో పెట్టుకోండి. మళ్ళీ మెమరీ కార్డ్ సింబల్ సేవ్ మీద నొక్కండి ఫ్రెండ్స్. ఒక్క ఇక్కడ డిఫాల్ట్లోంచి ఆర్డర్లో పెట్టేసుకోండి ఫ్రెండ్స్. అలా పెట్టేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ దీని మీద ట్యాప్ చేసి దీని మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. దీని మీద ట్యాప్ చేసి
చూసి అలా మీరు 30 సెకండ్ సాంగ్ వరకు లిరిక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఏముంది ఫ్రెండ్స్, ఓర్పు అంటే నేర్పాలి కదా, ఇంకా సమయం సాగుతే ఆనంద ఫ్రెండ్స్. అలా చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకున్నాక అలా చేసుకోండి ఫ్రెండ్స్. నేను స్కిప్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు అలా చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకోటి ఫ్రెండ్స్, పిక్సెల్ యాప్లో ఎలా చేయాలి ఇంకోటి ఫ్రెండ్స్, ప్రతి దానికి అలా లిరిక్ రాసుకోవాలి. అలా లిరిక్ రాసుకున్నాక కైన్ మాస్టర్ ఉంటుంది ఫ్రెండ్స్. కైన్ మాస్టర్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసి ప్లస్ సెకండ్ ట్యాప్ చేసి ఇక్కడ 1:1 రేషియో తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకున్నాక పిక్సెల్ యాప్లో మనం చేసినవన్నీ యాడ్ చేయండి ఫ్రెండ్స్. యాడ్ చేస్తాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు సాంగ్ పెట్టుకోండి ఫ్రెండ్స్ కరెక్ట్గా. ఇంకా ఫస్ట్ నా సాంగ్ వచ్చింది. ప్లస్ సెకండ్ ట్యాప్ చేసి ఒకటేసాక సాంగ్ తగ్గట్టు లిరిక్స్ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ పడి లేచి అని వస్తుంది ఫ్రెండ్స్. కరెక్ట్గా సరిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ప్లస్ సెకండ్ ట్యాప్ చేసి ఈ ఎఫర్ట్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫ్రెండ్స్. అందులోంచి స్పీడ్ టౌన్ ఫ్రెండ్స్ ఎఫర్ట్ పేరు ఎఫర్ట్ డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోండి ఫ్రెండ్స్. కరెక్ట్గా బాగుంటుంది ఫ్రెండ్స్. స్టైల్గా కరెక్ట్గా పెట్టుకోండి. 0.5కి 1కి మధ్యలో పెట్టుకోండి. సాంగ్ తగ్గట్టు లిరిక్స్ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏమొచ్చింది ఫ్రెండ్స్, ఏకాంతం అని వచ్చింది కదా, సరిపోయింది ఫ్రెండ్స్. మళ్ళీ స్పీడ్ టౌన్లోకి వెళ్ళి మళ్ళీ ఆ పెట్టుకోండి ఫ్రెండ్స్. మీదే బాగో ఫ్రెండ్స్, నేను పెట్టి చూశాను. టచ్ వెళ్ళాలనుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ శాంతమ్మ గారు వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇక్కడికి కట్ చేయండి ఫ్రెండ్స్. కట్ చేసి ప్లస్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ స్పీడ్ టౌన్లోకి అలా ఫోటో వేసుకోండి ఫ్రెండ్స్. మనం అక్కడ 0.5లో పెడతాం, మర్చిపోయాము. ఇది కరెక్ట్గా సరిపోతుంది ఫ్రెండ్స్. మళ్ళీ ప్లస్ ట్యాప్ చేసి స్పీడ్ టౌన్లోకి వెళ్ళి వెళ్ళిపోండి ఫ్రెండ్స్. ఇది కొంచెం స్పీడ్ 0.5కి దీనికి పెట్టుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ ప్లస్ ట్యాప్ చేసి స్పీడ్ టౌన్లోకి వెళ్ళి ఇది పెట్టేసుకుని కరెక్ట్గా కొంచెం ఇది కొంచెం కరెక్ట్గా ఇలా పెట్టుకున్నాం. మళ్ళీ సరిపోతున్నారో చూసుకొచ్చాను. ఇక్కడ కొంచెం తేడా వచ్చాను. ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ నవ్వుతున్నాను వచ్చింది కదా, కరెక్ట్గా కొంచెం లైట్గా ట్యాగ్ చేసి ప్లస్ ట్యాప్ చేసి అలా అది పెట్టేసుకోండి ఫ్రెండ్స్. చూడు ఇక్కడ ఏమైనా వచ్చింది కదా, ఇక్కడ ట్యాప్ చేసి ఇక్కడ ఓకే మీద రైట్ ఇచ్చాను. సరే ప్లస్ ట్యాప్ చేసి మళ్ళీ స్వీట్ టౌన్లోకి వెళ్ళి స్వీట్ టౌన్ వేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మీద కొట్టాను ఫ్రెండ్స్. కొట్టేసాక మళ్ళీ ప్లస్ ట్యాప్ చేసి ఇక్కడ లిరిక్ చూడడం సరిపోయింది లేదా. ఇక్కడికి ఏమైనా నాత అయిపోయింది కాబట్టి ఇది ఎలా పెట్టేసుకున్నాక ప్లస్ ట్యాప్ చేసి స్పీడ్ టౌన్లోకి వెళ్ళి పెట్టేసుకోండి ఫ్రెండ్స్. వేరే కూడా వచ్చి ఇక్కడ వచ్చింది ఫ్రెండ్స్. కరెక్ట్గా
కరెక్ట్గా సరిపోతుంది ఫ్రెండ్స్. ఇది కరెక్ట్గా మనం కూడా ఇది ట్యాప్ చేసి దీన్ని ఎలా ఎక్స్పోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్ట్ చేయండి. నేను మొత్తం ఫుల్లో పడేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ మళ్ళీ వీడియో ఎక్స్పోర్ట్ అయ్యాక ప్లస్ ట్యాప్ చేసి 1:1 రేషియో తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకున్నాక ఇక్కడ పిన్స్ అని ఉంటుంది ఫ్రెండ్స్. పిన్స్లోకి వెళ్ళి ఇది ప్లస్ చేసాక ఈ 30 సెకండ్స్ వరకు డ్రాక్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్గా మనం ఇందాక 30 సెకండ్స్ వరకు చేసాం కాబట్టి 30 సెకండ్స్ వరకు డ్రాక్ చేయండి ఫ్రెండ్స్. డ్రాక్ చేసాక కొంచెం జూమ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది అంటే చివరి కొంచెం కనబడుతుంది కదా. ఇక్కడ ప్లస్ ఇలా పడే ఫ్రెండ్స్. పడేసాక ఇందాక మనం చేసింది యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్రెండ్స్ ఎక్స్పోర్ట్లో ఉంది. ఫ్రెండ్స్ యాడ్ చేయండి. నేను కొంచెం సైజ్ పెంచుకుని ఇలా ఉంటే పెంచుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ బ్లిండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. బ్లిండింగ్లోకి వెళ్ళాం ఫ్రెండ్స్. బ్లిండింగ్ స్క్రీన్ పెట్టేసుకోండి ఫ్రెండ్స్. బాగుంటుంది. పెట్టేసుకున్న కదా ట్యాప్ చేసి ఇక్కడ పెట్టేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం పైకి పెట్టుకోండి ఫ్రెండ్స్. అంటే కొంచెం తలకాయ దగ్గర తగ్గుతుంది కదా లిరిక్స్ అందుకు. అంతే ఫ్రెండ్స్ అయిపోయింది. ఇంకా ఫ్రెండ్స్ కరెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు మీ లోగో అని ఉంటే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ నాకు లోగో ఉంది, నేను యాడ్ చేసుకుంటాను. ఇంకా ఫ్రెండ్స్ నా లోగో కరెక్ట్గా కొంచెం ఇక్కడ పెట్టేసుకోండి ఫ్రెండ్స్. కరెక్ట్గా అంతే ఫ్రెండ్స్. ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇది మొత్తం ఫుల్ పెట్టేసుకోండి ఫ్రెండ్స్. క్వాలిటీ బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్ అయిపోయింది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎక్స్పోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్.